హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ కుకింగ్ వీడియో. ఈరోజు మిక్చర్ చేశారు మా అత్తయ్య గారు. మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా మా మమ్మీ అత్తయ్య గారు ఏదో ఒకటి చేస్తారు తీసుకెళ్ళడానికి. ఫస్ట్ మా అత్తయ్య గారు గ్రౌండ్ నట్స్ అండ్ క్యాష్యూ నట్స్ ఫ్రై చేసేసుకొని కింద ఆయిల్ అబ్జార్ప్షన్ కోసం ఒక పేపర్ వేశారు. ఇప్పుడు పుట్నాల పప్పుని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇవి మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. అండ్ ఆల్సో మనకు కావాల్సింది కరివేపాకు, కార్న్ఫ్లేక్స్ అండ్ ఆల్సో అటుకులు కూడా వేసుకోవాలి. సేమ్ ఎగ్జాక్ట్గా మనం బయట తీసుకునే మిక్స్చర్లానే ఉంటుంది. టేస్ట్ ఇంకా అంతకంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ బయట తింటుంటే నిలవున్న ఫ్లేవర్ కూడా వస్తుంది. కానీ ఇంట్లో మనం ఇప్పుడే చేసుకుంటాం కాబట్టి చాలా క్రంచీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇలా చేసుకొని తింటేనే మనకి కొంచెం బాగుంటుంది. బయట తిన్నాం ఏం ఆయిల్ వేసి చేశారన్న డౌట్ ఉండకుండా మనమే చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఎప్పుడు దొరికే ఐటమ్సే కాబట్టి జస్ట్ స్టెప్ అవుట్ చేసి ఈజీగా మన పక్కన ఉన్న స్టోర్లో నుంచి తెచ్చుకొని చేసుకోవచ్చు. గ్రౌండ్ నట్స్ ఇంట్లో ఉండేవి, పుట్నాల పప్పు ఇంట్లో ఉండేవి, కరివేపాకు కూడా ఉంటుంది, మ్యాక్సిమం అటుకులు కూడా ఉంటుంది. ఉండని ఐటమ్ ఏంటంటే కార్న్ఫ్లేక్స్. ఇవి ఇప్పుడు ఏ ఐటమ్ అయినా వితిన్ 5 minutesలో తెచ్చేస్తారు కదా. సో దట్ ఈస్ నాట్ అన్ బిగ్ థింగ్. ఇంట్లో హ్యాపీగా చేసుకొని ఎవరింటికన్నా తీసుకెళ్ళచ్చు ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ సమ్వన్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ వెరీ టైం టేకింగ్. చక్రాలు చేయాలి, చక్కలు చేయాలి, అంత కష్టమేం కాదు. ఇప్పుడు మనం సేమ్ ఆయిల్లోనే అటుకులు కూడా ఫ్రై చేసేసుకొని కార్న్ఫ్లేక్స్ వేసిన దాంట్లో వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే అంత కొంచెం వేసుకున్నా సరే అంత మిక్స్చర్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ అంతా మారిపోతుంది. కరివేపాకు వేయగానే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇంకా చాలా స్పైసీగా తినడం ఇష్టమైతే కనుక. ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ చేసుకొని అటుకులు ఉన్న దాంట్లో వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్లేవర్ కోసం చాలా ఇంపార్టెంట్ అయినది గార్లిక్. అందరికీ తెలిసిందే కదా. గార్లిక్ మరీ ఎక్కువ నలిగిపోకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి. మన నోటికి కొంచెం తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ మాత్రం అయితే చాలు. ఇంకా దీన్ని తీసేసి మన అటుకులు కార్న్ఫ్లేక్స్ వేసిన మిక్స్చర్లో వేసేసేయాలి. అన్నీ వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ లేకపోతే అసలు ఎంత చేసినా అదంతా ఐటమ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఫస్ట్ కొంచెం వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ ఉంది కదా అని చెప్పి మిక్చర్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి సాల్ట్ ఎక్కువ వేసేస్తే మొత్తం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారమే మనం వేసే లాస్ట్ ఐటమ్. ఇది కూడా కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. చాలా ఎక్కువ ఉంది కాబట్టి అంత సరిపోతుంది. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట కొనుక్కోవడం కంటే మనం ఇంట్లో కొనుక్కోవడమే హెల్దీ అండ్ ఆల్సో చాలా మంచిది. మొత్తం అంతా అన్నీ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కలిపేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ మిక్స్చర్ ఈజ్ రెడీ. ఫైనల్లీ మన కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ రెడీ అయిపోయింది. మీరు తింటున్నప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో రైతాలా కూడా చేసుకొని తినచ్చు. కర్డ్లో కొంచెం ఇవి యాడ్ చేసుకొని తిన్నా బాగుంటుంది. ప్లీజ్ టు ట్రై దిస్ రెసిపీ అండ్ లెట్ మీ నో. బాయ్ గైస్.